అరణ్యవాసానికి వెళ్ళారు. ఇంకక్కడ ఏదో 14 ఏళ్ళు నడిచింది. అవన్నీ పెద్ద విషయాలకు మనం ధర్మ సూక్ష్మాలు మాత్రమే చెప్పుకుంటున్నాం. సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు. జటాయువు అడ్డుకున్నాడు. జటాయువు అడ్డుకుంటే రావణాసురుడు విపరీతంగా బాణాలు ప్రయోగించాడు. ఆ బాణాలన్నీ పాపం జటాయువు ముక్కు మీద, మూతి మీద, చెవుల మీద అన్నీ పడ్డాయి. ఇలాగ బాణాలు గుచ్చుకుంటాయి కదా, ములికేమో లోపల గుచ్చుకుంటుంది, కుచ్చు భాగం బయటకు ఉంటుంది, అంతే కదా. జటాయువు ముఖం పాపం ఇంకా యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు జటాయువు. రావణాసురుడితో ఏం చేస్తాడు యుద్ధం? ఆయన శక్తి కొద్దీ పోరాడాడు. రామాయణం మనకు అందిస్తున్న సందేశం, ఒక అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదుర్కొనడానికి నీ శక్తి కొద్దీ పోరాడు. ఒక పక్షి పోరాడినప్పుడు మనిషి నువ్వు పోరాడలేవా? మనకెందుకని వదిలేయకూడదండి. చిన్న చిన్న విషయాలు వేరు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు జరుగుతూ ఉంటే మన శక్తి కొద్దీ పోరాడాలి. ఏమీ చేయలేకపోతే సోషల్ మీడియాలో మంచి కోసం కామెంట్ అయినా చెయ్యాలి ఒకటి, అది కూడా ఉపకారమే. మనకెందుకంటే అంతే అయిపోతుంది. ఇక్కడ అన్యాయమే నెగ్గుతుంది. ఏదైనా చెయ్యాలి, అందుకని మూల ముడుచుకుని కూర్చోమని చెప్పట్లా. జటాయువు వెళ్ళాడు. జటాయువుకు తెలుసు తాను రావణుని గెలవలేనని. అయినా ఏమిటి ఇంత బలం ఉంది మనకి, నేను సంపాతి తమ్ముడిని, గరుత్మంతుని యొక్క అంశమే, మేము పోరాడకపోతే అలాగా ఒక ఇల్లాలకి అంత అన్యాయం జరుగుతుంటే అంటే రావణాసురుని ముక్కుతో పొడిచాడు, రెక్కలతో ఎగరగొట్టాడు, గోళ్లతో గీకాడు, నానా యుద్ధం చేశాడు. పొరపక్షి అనేవాడు దెబ్బతో కత్తి పెట్టి రెండు రెక్కలు నరికేశాడు. ఒకరి నిండా బాణాలు వేశాడు. అప్పుడు వాల్మీకి ఒక విచిత్రమైన మాట అంటాడు, ధర్మ సూక్ష్మం. మనం ధర్మం కోసం పాటుపడితే జీవితం ఎలా ఉంటుందో చెబుతాడు. ముఖం నిండా బాణాలు గుచ్చుకున్న జటాయువు ఎలా ఉన్నాడు అంటే, కులాయముపసంప్రాప్తక పక్షీవ ప్రభభౌ తదా, కులాయముపసంప్రాప్తక పక్షీవ ప్రభభౌ తదా. అన్ని బాణాలు గుచ్చుకున్న జటాయువు బయటకు చూస్తుంటే ఎలా ఉన్నాడంటే, తన గూటికి చేరిన పక్షి ఎలా నిశ్చింతగా ఉంటుందో అలా ఉన్నట్టు జటాయువు విచిత్రంగా అన్ని బాణాలతో. ఎందుకుంటాడండి? గూటికి చేరిన పక్షి నిశ్చింతగా ఉంటుంది, గూడు విడిచిపెట్టిన పక్షి నిశ్చింతగా ఉండలేదు. పిల్లలకి ఏదో మేత తేవాలి, పొద్దున్నే వెళ్ళిపోతుంది. అందుకని గూటి నుంచి వెళ్ళేటప్పుడు ఒక పాట పాడుతుంది, గూటికి చేరుకునేటప్పుడు ఇంకో పాట పాడుతుంది. మనకి ఓపుకుంటే 2 రకాల పాటలు, స్వరాలు వినగలిగితే పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు దాని దుఃఖం ఏమిటో, పిల్లల్ని చేరుకునేటప్పుడు దాని ఆనందం ఏమిటో మనకి తెలిసిపోతుంది. అదే సాగర ఘోష కావ్యంలో సంధ్యావర్ణన చేస్తూ రాశాను, గూడు వీడెడి వేళ గూటికేగెడు వేళ పక్షి గొంతును మించు పాట ఏది. పాటల్లో గొప్ప పాట ఏదంటే, గూడు విడిచిపెట్టేటప్పుడు పక్షి ఏ పాట పాడుతుంది, తిరిగి గూటికి చేరేటప్పుడు ఏ పాట పాడుతుంది. గూడు వీడెడి వేళ గూటికేగెడు వేళ పక్షి గొంతును మించు పాట ఏది. అందుకే ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తే అప్పుడు పక్షి బయలుదేరుతూ ఉంటుంది వేటకి, అప్పుడు ఒక రకమైన స్వరం చేస్తుంది, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు తిరిగి వస్తుంది. ఈ 2 అద్భుతమైన దృశ్యాలు చూడాలంటే సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలి. అపార్ట్మెంట్లో ఊరికే ఏమండి ఇంత పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారంటే మనం ఏం చెబుతున్నాం, లేక్ వ్యూ అదొకటి బయలుదేరింది వచ్చిన ఇక్కడ. దీనికోసం మళ్ళీ ఇంకో ₹1 ఎక్కువ. నమశివాయ. వ్యాపారస్తులు బాగుపడడానికి వచ్చింది మనకే. కనీసం ఆ లేక్ వ్యూ దగ్గర కూర్చున్నావా? కూర్చో. లేక్ వ్యూ దగ్గర లేకు దగ్గరే కూర్చోవయా, కూర్చోడు. లేక్ వ్యూ ఉందండి, అందుకని ఆ సైడ్ తీసుకున్నా. ఎందుకు? నువ్వు ఆస్వాదించినప్పుడు, నువ్వు అనుభవించినప్పుడు ఏ వ్యూ ఉన్నా ఒకటే. మనం నిజంగా అంత ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ఆస్వాదించాలి కదా, ఆ డబ్బుకి సార్థకత చేకూరాలి కదా. అంటే ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాలి, అక్కడ భార్యాభర్త కూర్చోవాలి, ఆనందంగా కబుర్లు చెప్పుకోవాలి, పిల్లల్ని కాస్త ఆడుకుందుకు వదిలిపెట్టాలి, ఒక గంట కనిపెడుతూనే ఉండాలి. అది ఆనందం కదా. దానికో మనిషిని పెట్టేస్తాం, మనం ఫోన్ గెలుక్కుంటూ ఉంటాం. నమశివాయ. ఇక లేక్ వ్యూ ఎందుకంటే ఫోన్ కోసం. ఈ ఫోన్ వ్యూ ఉన్నాక నువ్వు లేక్ వ్యూ అయినా ఒకటే, ఏ వ్యూ అయినా ఒకటే. డివైన్ వ్యూ ఉన్నా నీకేమందదు, ఫోన్ వ్యూ ఒకటే. పైగా ఆ లేకుని చూసేటప్పుడు కూడా ఏదో లేకపోద్ది, దాన్ని ఫోటో తీస్తాడు, అక్కడ కూర్చోడు, దాన్ని మళ్ళీ 10 మందికి పెడతాడు. ఫోటోలు తీయడం, 10 మందికి పంపడం, వాడు ఇష్ట ఈ గోలంతా ఎందుకండి నువ్వు చూడడానికి. వాల్మీకి చూశాడు, పక్షి మీద బాణాలు పడితే ఆ ముఖాన్ని చూస్తే ఇది ఏదో బాధపడుతున్నట్టుగా లేదు, దాని గూటికి అది చేరి నిశ్చింతగా ఉన్నట్టుగా ఉంది
అని కులాజం ఉపసంప్రాప్తక పక్షీవ ప్రభభౌ తదా. తన గూటికి తాను చేరుకున్న పక్షి ఎలా ఉంటుందో జటాయువు ముఖం అలా ఉంది అన్నాడు. అంటే జటాయువు ముఖం పక్షి, ఈ బాణాలన్నీ ఏమిటి? పక్షి గూడు చుట్టూ ఉండేటువంటి ఈకలు వగైరా అనమాట. ఆ ఈకల బాణం కుచ్చుల మధ్యలో జటాయువు ఎలా ఉన్నాడు అంటే, గూట్లో రకరకాల చిదుగులు తీగలు అన్నీ ఉంటాయి కదా, గడ్డి పరకలు, వాటి మధ్యలో ఉన్న పక్షిలా ఉన్నాడంటే ధర్మం కోసం ఎదిరించిన వాడు రాత్రి పగలు నిశ్చింతగా ఉంటాడు, సుఖంగా తన ఇంట్లో తానున్నట్టుగా. ప్రాణం పోయినా వాడికి బెంగ లేదు. ఎందుకని? నేను ధర్మం కోసం పోరాడా, యమధర్మరాజు వచ్చినా స్వాగతం చెబుతా, నాకేమీ ఇబ్బంది లేదు. అదే ధర్మం కోసం పోరాడడానికి పిరికితనం అడ్డం వచ్చి లోపల పడుకున్నవాడు ఎప్పుడూ భయపడతాడు. వీడు సమాజం కోసం పోరాడినప్పుడు సమాజంలో ఎవరు వీడి కోసం పోరాడరు. వ్యవస్థ బాగుండాలంటే మనం అందరము వీరులము శూరులము కావలసింది. అదే స్థాయిలో వైరాగ్యం కూడా మనకు ఉండాల్సింది. పోరాడేటప్పుడు పోరాడాలి, మౌనంగా ఉండాలంటే మౌనంగానే ఉండాలి. రెండిటికీ ధైర్యం ఉండాలి. చాలా అనవసరంగా వాగడము మంచిది కాదు, అసలు ఏది చేయకపోవడము మంచిది కాదు. మౌనం మహాయుధం. ఒక్కోసారి అది పనిచేసినట్టుగా ఏ మాటలు పనిచేయవు. దానికి చాలా ధైర్యం కావాలి. అంటే నువ్వు ధర్మం కోసం నిలబడు. నువ్వు అప్పుడు ఎలా ఉంటావు? ఆయుధాలు పడినా సరే, బాణాలు పడినా సరే, దుర్విమర్శలు వచ్చినా సరే, దుష్ప్రచారం జరిగినా సరే, నీ ఇంట్లో నువ్వు జటాయువు పక్షిగూట్లో ఉన్నట్టుగా నిశ్చింతగా ఉంటావు, ఇబ్బంది ఎలా. ఎందుకంటే మనస్సులో సంతృప్తి ఉంది, నేను ధర్మం కోసం పోరాడుతున్నా, నాకేమీ ఇబ్బంది లేదన్న సంతృప్తి మనస్సులో ఉంటుంది. అది రామాయణ సారాంశం. ఇప్పుడు నిజంగానే మనం మంచివాళ్ళమైతే ప్రకృతి అంతా మన కోసం బాధపడుతుందండి, మనుషులే కాదు. వాల్మీకి వర్ణిస్తాడు ఆశ్చర్యకరంగా, మనకి ధైర్యం చెబుతాడు. సీతాదేవి వెళ్ళిపోతూ ఉంటే, సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళిపోతూ ఉంటే పర్వతాల మార్గంలోంచి తీసుకెడుతున్నాడు కదా వేగంగాను. ఆ పర్వతాలు విచిత్రంగా ఉన్నాయట. జలప్రపాతాశ్రముఖాక శృంగైరుచ్ఛ్రితబాహుభిః సీతాయాం హ్రియమాణాయాం విక్రోశంతీవ పర్వతాక అంటాడు అరణ్యకాండలో ఆశ్చర్యకరంగా 52వ సర్గలో. పర్వతాలు ఎలా ఉన్నాయంటే, పర్వత శిఖరాలు ఇలా ఉన్నాయట ఎత్తుగా. అవి ఎలా ఉన్నాయంటే, ఏదైనా బాగా దుఃఖం వచ్చినప్పుడు పొయ్యోమని ఏడుస్తారు కదా, చేతులు ఎత్తి ఎలాగ, అయ్యో ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది. ఆ ఎత్తిన చేతులు, మనుషుల చేతులు ఎలా ఉన్నాయో పర్వత శిఖరాలు అలా ఉన్నాయట. మరి బాగానే ఉంది, ఏడుస్తే కన్నీళ్లు రావాలి కదయ్యా. కన్నీళ్ళు ఎక్కడున్నాయంటే జలప్రపాతాశ్రముఖాక, పర్వతాల నుంచి జలపాతాల కింద పడుతున్నాయి కదా, అందుకే పర్వతాలు సీతాదేవిని ఎత్తుకుపోతుంటే ఏడుస్తున్నాయి అన్నాడమ్మా. అది రామాయణం, అది రామాయణం, అది వాల్మీకి. ప్రకృతి సైతం మన కోసం దుఃఖించాలంటే మనం పంచభూతాలని గౌరవించాలి, పర్యావరణాన్ని ప్రేమించాలి. గౌరవించడమే కాదు, ప్రేమించాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, బాగా తగ్గించాలి. అంటే ప్యాకేజీలు మానేయాలి, అమెజాన్లు మానేయాలి, ఆన్లైన్ మానేయాలి, అంతే లెక్క. వీలైనంత మానేయాలి. తప్పనిసరి అయితేనే తెప్పించాలి. ఒకవేళ తెప్పించిన ప్లాస్టిక్ సంచి వద్దు అని చెప్పాలి. పొద్దున్నే ఏ ఇంటి దగ్గర జగన్నాథుడు దర్శనం కంటే ముందు జప్టోవాడ దర్శనం ఖాయం. శ్రీ మహావిష్ణువు దర్శనం కంటే ముందు స్విగ్గీ వాడి దర్శనం ఖాయం. ఆది దంపతుల దర్శనం కంటే ముందు అమెజాన్ వాడి దర్శనం ఖాయం. అసలు అది ఈ ముగ్గురు లేనిదే మనకి తేలారదు. ఈ చెత్తంతా పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకోవడం, మళ్ళీ మొత్తం అంతా ఎక్కడో పారవేయడం. ప్రకృతి మననెందుకు ప్రేమిస్తుంది? ప్రకృతి సీతాదేవిని ప్రేమించింది. అందుకే ఆ సమయంలో పర్వతాలను చూస్తే వాల్మీకి ఏమనిపించారు? పర్వతాలు కూడా ఏడుస్తున్నాయి, చూశారా సీతాదేవిని ఎత్తుకుపోతున్నాడు. విక్రోశంతీవ పర్వతాక సీతాయాం హ్రియమాణాయాం, సీత అపహరింపబడుతూ ఉంటే పర్వతాలు కూడా అరుస్తున్నాయి. మానవులారా, మీరు మనుషులైనా ఎవడైనా మాట్లాడకపోతే బండరాయి అంటాం కదా, బండరాళ్ళు కూడా ఏడుస్తున్నాయ్యా. అంటే ఏడిచేవాళ్ళు చేతులు పైకెత్తి ఏడుస్తారు కదా, కన్నీళ్లు గారుస్తారు కదా. అంటే చూడండి అంటున్నాడు ఆయన. జలప్రపాతాశ్రముఖాక, ఆ జలపాతాలు అనేటువంటి కన్నీళ్ళే కదయ్యా అవన్నీ. అంత పెద్ద జలపాతాలు, మనిషి ఏడిస్తే 2 కళ్ళు నీళ్లు గారుస్తాయి, పర్వతం ఏడిస్తే పెద్ద జలపాతమే వస్తుంది. దాని స్థాయి అది. మరి ఎవడి స్థాయికి తగినట్టు వాళ్ళు ఏడుస్తారు కదా. మనకి నష్టం వస్తే 10,000 నష్టం ఉంటుంది, పెద్ద వ్యాపారికి నష్టం వస్తే 10 కోట్లు నష్టం ఉంటుంది.
అందుకే వాళ్ళు జలపాతాల రూపంలో ఏడుస్తున్నారంటే చేతులు ఎత్తుతారు కదా పైకి, ఇలా అయ్యో 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 అని మొత్తుకుంటారు కదా. అవును, పర్వతాలను చూడు, శృంగై ఉశ్రిత బాకుభికి ఉత్శ్రిత బాకుభికి, పైకి ఇలా లేపిన బాకువుల్లాగా పర్వతాల పక్కన శిఖరాలు ఉన్నాయి కదా, ఆ రకంగా ఏడుస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నాయి అంటే సీతాయాం హ్రియమాణాయాం విక్రోశంతీవ పర్వతాః, సీత అపహరింపబడుతుంటే పర్వతాలు కూడా ఏడుస్తున్నాయి అన్నాడు. మరి ఎవరు సహాయం చేస్తారండి మనం బాధలో ఉంటే? జటాయువు సాయం చేశాడు. రావణాసురుడి చరిత్రకి రాముడి చరిత్రకి పోల్చి మరో కవి చెబుతున్నాడు ఇక్కడ, మనం దుఃఖంలో ఉన్నా కంగారు పడద్దు, మనం మంచి వాళ్ళమైతే ఖచ్చితంగా మనకి సహాయం లభిస్తుంది. ఎంత ఆందోళనలో ఉన్నా మంచితనాన్ని నమ్ముకోవాలి, పరమేశ్వరుణ్ణి నమ్ముకోవాలి. నేను ఇందాక చెప్పినట్టే, ఎంత ఆందోళన అలజడి ఉన్నా సరే దైనందిన కార్యక్రమాలు మానద్దు, రెండో దైవస్మరణ కూడా మానద్దు. పొద్దున్నే దేవుడు పూజ చేసే అలవాటు ఉంటే చెయ్యండి, మానేయకండి. ఏది మానేసినా అది ఇవాళ ఏమిటో దేవుణ్ణి ఆ వేళే పూజించాలి. అప్పుడు మన అలజడి ఆయన చూస్తాడు. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా, మా ఇంట్లో ఉండే అమ్మవారి ఫోటో ముందు నిలబడి నా అనుభూతితోనే నేను చెప్పిన పద్యం అది. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా ఒక్క మారటు తల ఎత్తి, ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకు దిక్కునైన జగదంబ దిక్కు చూడ. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కునైయున్న జగదంబ దిక్కు చూడ. ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతో. మీరు అనుభవించి చూడండి, నా అనుభవమే మీకుంటుంది. దుఃఖం వస్తే పారిపోకండి, ఫోన్లు చేయకండి, ఎవరిని పిలవకండి, మీ పూజా మందిరంలోకి వెళ్ళండి, అమ్మవారి ఫోటో ముందు నిలబడి మీ దుఃఖం ఆవిడికి చెప్పండి. ఎంత అలజడిలోనున్న ఏమీ అయినా ఒక్క మారటు తల ఎత్తి అమ్మవారికి చూడండి. ఆవిడెవరు? దిక్కులకును దిక్కునయ్యున్న జగదంబ దిక్కు చూడ. అష్టదిక్కులకి ఆవిడే దిక్కు కదా. ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. అటువంటి విగ్రహాన్ని మన ఇంట్లో పెట్టుకుని మనవాడవడం ఏంటండి? నాస్తికుడు ఏడుస్తాడు, ఆస్తికుడు ఎవడు ఏడవడం. దేవుడి మీద నమ్మకం లేనివాడు ఏడవాలి. మనం ఎందుకు ఏడవాలి దేవుడికి చెబుతాం. 3 నిమిషాలు అయిపోతుంది అది. దిక్కులకును దిక్కునయ్యున్న జగదంబ దిక్కు చూడ. ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతు. ధిక్కరీంద్రమునై, దిక్కుల్లో ఉండే ఏనుగు ఎంత గంభీరంగా ఘీంకారం చేస్తుందో అలా మనకి ఘీంకరించే శక్తిని భగవంతుడు ఇస్తాడమ్మా, భగవంతుడు ఇస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో భాషని మరవద్దు, భగవంతుడిని మరవద్దు. ఈ రెండు మన నియమంగా పెట్టుకుంటే ఏ ఆందోళన మనం ఏం చెయ్యలేదండి. అందుకే ఇక్కడ మురారి అని అనర్ఘరాఘవం అనే నాటకం రాస్తాడు సంస్కృతంలో మహాకవి. ఆయన అద్భుతమైన మాట చెబుతాడు. రాముడికి రావణుడికి తేడా చూడండి. ఇక్కడ జటాయువు కాపాడే ప్రయత్నం చేశాడు కదా సీతాదేవిని. జటాయువుకి సీతాదేవి ఏమైనా మేనకోళ్ళ, మేనత్త కూతురా ఏమైనా ఉందా? ఏమీ సంబంధం అయిన పక్షి. ఆవిడ మనిషి. ఒక మనిషికి పక్షి సాయం చేయడం ఏమిటండి? మన బంధువులే మనకు సాయం చేయని రోజులు ఇవాళ. కానీ మురారి అనర్ఘరాఘవంలో రామాయణ సారాంశంగా ఏం చెబుతున్నారంటే, యాంతి న్యాయప్రవృత్తస్య తిర్యం చోపి సహాయతాం, యాంతి న్యాయప్రవృత్తస్య తిర్యం చోపి సహాయతాం, అపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచతి. రామాయణం నుంచి 2 విషయాలు సరిగ్గా గ్రహించండి ధర్మ సూక్ష్మాలుగా. మానవులారా, మీరు కంగారు పడక్కల. మీరు సన్మార్గంలో ఉంటే మీకు పక్షులు కూడా సాయం చేస్తాయి, పశువులు కూడా సాయం చేస్తాయి. యాంతి న్యాయప్రవృత్తస్య, న్యాయ మార్గంలో వెళ్ళేవాడికి తిర్యంచోపి సహాయతాం యాంతి, పశువులు పక్షులు కూడా సాయం చేస్తాయి. అలాగే సన్మార్గంలో వెళ్ళలేదనుకో అపంధానంతు గచ్చంతం, తప్పుడు మార్గంలో వెళ్ళేవాడిని సొంత తమ్ముడు కూడా విడిచిపెట్టేస్తాడు. అనుమానం ఎలా. రెండిటికీ రామాయణమే ఉదాహరణ. సీతాదేవికి జటాయువు సాయం చేశాడు, రావణాసురుని సొంత తమ్ముడు విభీషణుడే విడిచిపెట్టేశాడు. రెండిటికీ రామాయణం ఉదాహరణ. కారణం మన ప్రవర్తన ముఖ్యం. వాళ్ళు మనకు చేయలేదు, వీళ్ళు మనకు చేయలేదు. మనం సరిగ్గా ఉంటే చేస్తారు, ఒకవేళ చేయకపోతే వాళ్ళదే పాపం. మనం దాన్ని అడ్డుపెట్టి బాధపడాల్సినటువంటి పని ఏమీ లేదు. ఏమైనా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. దానికి అరణ్యకాండ ప్రధానం. అందుకే నేను అరణ్యకాండ నుంచి ఎక్కువ ఉదాహరణలు ఇస్తున్నా. జీవితం ఈవేళ ఆధునిక జీవితం అరణ్యకాండ అయిపోయింది. ఆలోచించండి. 20 ఏళ్ల వాడికి గుండెపోట, 30 ఏళ్ల వాడికి బీపీయా, 32 ఏళ్ళు లేకుండా షుగరా? ఏమిటిది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదివరకు 70 ఏళ్ళు దాటే వరకు ఈ రోగాల గురించి ఎవరు భయపడేవాళ్ళు కాదు అసలు. అప్పుడు కూడా రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు అదృష్టవంతులు చాలామంది ఉన్నారు.
ఎందుకు వస్తున్నాయండి? ఒక్క మాట యువతరం వింటున్నారు కాబట్టి చెబుతున్నా, మనం శరీరాన్ని సుఖపెడుతున్నాం, మనస్సును ఎక్కువ కష్టపెడుతున్నామమ్మా, అందుకే ఇన్ని రోగాలు వస్తున్నాయి. శరీరాన్ని సుఖపెడుతున్నాం, ఇక్కడే కూర్చుంటాం. నేను 2 గంటలు ప్రవచన సింహాసనంలో కూర్చుంటే అది పద్ధతి. నేను కూర్చోకుండా డ్యాన్స్ ఆడతానండి ఇక్కడ, నేను ఇలాగే కూర్చోవాలి. కానీ దీనికి పరిహారంగా నేను ఇంటి దగ్గర కనీసం ఇంట్లో ఉన్నప్పుడు నా పనులన్నీ చేసుకుంటూ రోజుకు 2 గంటల పైనే నడుస్తాను నేను ఇంట్లోనే. నేను బయటికి వెళితే నన్ను ఎవడో నడవనవడు ధర్మ సందేహాలతో చంపేస్తారు. నాకు కూడా 10 మంది బయలుదేరుతారు అయిపోయినట్టే. అందుకని నేను బయటికి వెళ్ళను, ఇంట్లోనే నడుస్తాను. అటకలో పెడతాను, అటక మీద పెడతాను పుస్తకం, పైకి పీట నిచ్చెన వేసుకుని తీసుకుంటాను, మళ్ళీ అక్కడే పెడతాను. ఆ మాత్రం వ్యాయామం కూడా లేకపోతే నేను బతకను ఇక్కడ. ఎందుకు మనం కూర్చుంటే ఇంతే, మళ్ళీ కార్లో తీసుకొస్తారు, కార్లో దింపుతారు, కాళ్ళు నేల మీద పెట్టినవారు నన్ను. ఈ యోగం పట్టడం బాగానే ఉంది, మరి వేరే యోగాలు పట్టకూడదంటే మన వ్యాయామాలు మనం చేసుకోవాలి. అలా ఇంట్లో తిరుగుతానని ఎవరికైనా చెప్పామనుకో కార్యకర్తకి, ఆయన ఇంట్లో తిరగడానికి వీలుగా ఒకటి చైర్ ఏర్పాటు చేస్తాడు. మీరు ఇంటికి తిరగడం చచ్చిపోతాం, ఇప్పుడు చెప్పకూడదు. మన పని మనం చూసుకోవాలి. ఎప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అరణ్యకాండ జీవితం ఇవాళ అరణ్యకాండ అయిపోయి అనారోగ్యం లేని వాళ్ళు లేరండి అసలు. సుమారుగా చిన్నపిల్లలు కూడా వస్తున్నాయి మానసికమైన ఆందోళన. సరే మూల కారణం తిళ్ళు, ఒత్తిళ్ళు. మన నెత్తి మీద ఒత్తిళ్ళు ఉన్నాయి, మన తిళ్ళు మారిపోయినాయి. ఇంట్లో వంట అనేది లేనే లేదు అసలు. నేను ఇలాంటి అపార్ట్మెంట్, ఇంతకంటే పెద్ద అపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఓసారి మాట్లాడితే ఆ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్పాడు, నాకు కాస్త మీరు చెప్పండి అన్నారు. ఏమిటా అన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన యువ దంపతులు, నవ దంపతులు మాకు కిచెన్ అక్కర్లేదని చెబుతున్నారండి అన్నాడు. నమ శివాయ. అక్కడ కూడా ఓ బెడ్రూమ్ కట్టేస్తున్నారు. మేము అన్నీ ఆర్డర్ పెట్టుకుంటామండి, వీ డోంట్ నీడ్ ఏ కిచెన్. మేము ఉండేవాళ్ళు ఎవరు ఇక్కడ, ఎవరికి వచ్చినాం? అన్నీ ఆర్డరే. అన్నీ ఆర్డర్ పెట్టాక ఏమవుతుంది? కడుపు కండవీళ్ళు మడుగు అవుతుంది. కడుప కండవీళ్ళు మడుగు అనేవారు. లోపల భారస్తావా? అదేం గార్బేజ్ బాక్సా? ఏది పడితే అది బయట నుంచి వచ్చింది. కర్రీ ఒకచోట, వెర్రీ ఒకచోట. ఏంటది? కాస్త 4 వేపుడు ముక్కలు ఇంట్లో వేయించుకోలేము, పచ్చడి ఇంట్లో చేసుకుని చారు పెట్టుకోలేమా అండి? ఏది ఇంట్లో చేసేవాళ్ళు లేరు, ఆడ మగ ఎవరు కూడా. ఆరోగ్యాలు పాడైపోయి. అందుకే అరణ్యకాండ మనకి ఎక్కువ, అందుకే నేను దాన్ని ఎక్కువ తీసుకున్నా. ఇప్పుడు రాముడికి ఒక గొప్ప సహాయం లభించింది అరణ్యకాండలో. సుతీక్ష్ణ మహర్షి, రాముడు అరణ్యవాసం పుణ్యమా అని మహర్షులందరినీ దర్శించాడు. శరభంగ మహర్షి, అగస్త్య మహర్షి, సుతీక్ష్ణ మహర్షి, చాలామందిని దర్శించాడు. ఆ సుతీక్ష్ణ మహర్షి అంటే నిజంగా పేరుకు తగిన మహర్షి. ఆయన ఒంటికాల మీద నిలబడి 500 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన. రాముడు కష్టం చూశాడు. సీతాదేవి లేక బాధపడుతున్నాడు కదా. ఏదో ఇంచుమించు రావణాసురుడు అనేవాడు పట్టుకెళ్ళాడని సమాచారం తెలుస్తోంది. ఇంకా సుగ్రీవుణ్ణి కలవలేదు, ఇంకా మైత్రి ఏర్పడలేదు. ఈ సమాచారం కూడా పూర్తి ప్రామాణికమని చెప్పలేము, అనుమానాలు ఉన్నాయి అప్పటికీ కూడా. ఏం చేయాలో తెలియట్లే. లక్ష్మణుడు తప్పితే ఎవరూ తోడు లేరు. దొల్లి బాధపడ్డాడు రామచంద్రమూర్తి అంతటి వాడు. మనం ఏదో వైభవం అంటే కూడా ఆయన 12 కష్టాలు ఎవడో పడలేదు అసలు. ఆ మహర్షి సుతీక్ష్ణ మహర్షి, రాముడు సుతీక్ష్ణ మహర్షిని దర్శించడానికి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? రామా, నీ కష్టాలు చూడలేకపోతున్నానయ్యా. వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే, వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయనకి తెలుసు ఈయనెవరో. వేదాంత వేద్యుడైన వాడివి నువ్వు ఇలా పుట్టావు అని అంటే ఆయన అన్నాడు, ఏమోనండి, నాకేదో కనపడిన వాళ్ళు అందరూ అంటున్నారు, నాకేం తెలియదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మయం. నన్ను నేను మనిషిగానే భావిస్తున్నా. మా అమ్మ కౌశల్య, మా నాన్న దశరథుడు, బళ్ళు రిజిస్టర్లో అంతే రాశారు, నాకు ఇంకేం తెలియదు అన్నాడు ఆయన. ఎప్పుడూ దైవంగా దాన్ని భావించుకోవాలి. పైగా సుతీక్ష్ణ మహర్షి, నీకేమిటయ్యా ఈ కష్టాలన్నీ? రామచంద్ర చెయ్యపట్టు, నా తపస్సంతా నీకు ధారపోస్తా, దెబ్బకి రావణాసురుడు ఇక్కడికి వస్తాడు అన్నాడు. కానీ రామచంద్రుడే. అంతటి సుతీక్ష్ణ మహర్షి తన తపస్సంతా ధారపోస్తానంటే రాముడు సున్నితంగా తిరస్కరించి, మహర్షి నా చేతులతో నా సమస్యను నేను పరిష్కరించుకునేలా నన్ను ఆశీర్వదించండి, నన్ను యాచకుణ్ణి చేయకండి అనడమ్మా. దట్ ఈజ్ రామచంద్రమూర్తి, దట్ ఈజ్ రామచంద్ర. సమస్య వస్తే మనమే ఎదుర్కోవాలి. మహా అయితే భార్య సాయం, భర్త సాయం, అంతే. ఇంకెవడు అవసరం లేదు ఇక్కడ. అసలు చెప్పద్దు. సమస్యతో సంబంధం లేని వాళ్ళకి, పిల్లలకి చెప్పనవద్దు. దూరంగా ఉన్న వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలండి? వాళ్ళు ఏం చేస్తారు? అక్కడి నుంచి కంగారు పడిపోతారు, మన కంగారు పెట్టేస్తారు. దీనికైనా సరే సిద్ధంగా ఉంటే సమస్యల పరిష్కారం అవుతాయి. మూల కారణమే లెక్క.
అంతటి మహర్షి తపస్సు ధారపోస్తానయ్యా, రావణాసురుడు నీ దగ్గరికి వచ్చి కాళ్ళెట్టుకున్న సీతను నీకు ఇచ్చేస్తాడు ఇంత కష్టపడుకుంటే. వద్దండి, మరేదైనా లోక కళ్యాణార్థం మీ తపస్సుని వ్యయం చేయండి, నా కోసం వద్దు. నేను మానవ మాతృణ్ణి, నేను మానవ ప్రయత్నంతోనే రావణాసురుణ్ణి గెలిచి నా భార్యను నేను తెచ్చుకోగలననే నమ్మకం నాకుంది మహర్షి, నా యందు దయ ఉంటే నన్ను ఆశీర్వదించండి, ఇంకేం వద్దనడమా? అది రామచంద్రమూర్తి, అది రామచంద్రమూర్తి. మనం పురాణాలు ఎందుకు వినాలి అంటే మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి, చెప్పిన వాడి కాళ్ళ మీద పడ్డానికి కాదు. పడ్డం తప్పు ఒప్పు సమస్య కాదు, దానివల్ల ఊరికి గౌరవం, అంతవరకే. పాదాభివందనం గౌరవం అంతే. పూర్తిగా ఏ గురువుల మీద ఏ ప్రవక్తల మీద ఆధారపడకూడదండి. ఎవరేం చేయలేరు, మీ తలనొప్పులన్నీ మాకు అంటుకుంటాయి ఇక్కడ. అందుకే ముందుకు వెళ్ళిపోయాడు. సుతీక్ష్ణ మహర్షి యొక్క తపశ్శక్తి దానాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరితో మైత్రి చేశాడు? సుగ్రీవుడితో మైత్రి చేశాడు. రామసుగ్రీవుల మైత్రిలో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఎప్పుడూ మనం మైత్రి కష్టంలో ఉన్నప్పుడు ఎవరి సాయం కోరాలి, అందులో కూడా ఒక లౌక్యం ఉంటుంది. కష్టం వచ్చింది కదా అని అడ్డమైన వాళ్ళకి ఫోన్లు చేసి సాయం అడగకూడదు. అన్న 2 లక్షలు పంపు, అక్క 3 లక్షలు పంపు అంటే రేపు పొద్దున్న వీళ్ళందరికీ బాకీ పడిపోతాం. అక్క కాని వాళ్ళని కూడా అక్క అంటున్నాం మనం. డబ్బు సాయం అయినప్పుడు ఏం చేస్తామంటే చుట్టరకం కలిపేస్తాం. వాడు అన్న కాదు, అన్న ఏమనుకోకన్నా 10 లక్షలు 3 లక్షలు పంపుతాడమ్మా, తర్వాత జుట్టెట్టుకుంటాడు. వాడు అవసరానికి 30 లక్షలు పంపమంటాడు. మన ఎప్పుడు పంపాలి? మన కష్టం తీరిపోయింది. తర్వాత 30 లక్షలు అడుగుతాడు. నీకు 3 లక్షలు అవసరమైతే నేను ఇవ్వలేదా అంటాడు. అసలు ఎవరిని పిలవకుండా ఎవరిని డబ్బు అడగకుండా మన దగ్గర ఉన్నదాంతో మనం సమస్యను పరిష్కరించుకోలేమా? ఇది రామాయణ సారాంశం. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. గమనించండి, రాజనీతే కాదు ధర్మం కూడా. వాలితో చెయ్యాల. వాలిని చంపిన తర్వాత ఇంకా చావకుండా వాడు ప్రాణాలతో ఉండగా రాముడితో అన్నాడు, ఏమిటి నన్ను ఎందుకు చంపావు? సుగ్రీవుడు కోసమా? ఏమిటయ్యా నీకు అసలు ఏమన్నా రాజకీయం తెలుసా? సీతాదేవి కావాలంటే రావణాసురుడు నా చేతిలో ఉన్నాడయ్యా, నన్ను అడుగుంటే నువ్వు ఇక్కడ ఉండగానే రావణాసురుడు తీసుకొచ్చి నీ కాళ్ళ మీద బారేసేవాడు కదా. వాళ్ళు తక్కువవాడు కాదు, రావణాసురుడిని బంధించాడు. రావణాసురుడు లోకంలో అందరినీ బంధిస్తే రావణాసురుడిని బంధించిన వాడు ఎవరో తెలుసా? వాలి. బంధించి మామూలుగా చేయాలి, జైల్లో పెట్టాడు కిష్కింధలో రావణాసురుడిని. 10 తలలో 20 చేతులతో 7 ఊచలు లెక్కెట్టుకోవేధవా అన్నాడు. తీసుకొచ్చి ఇక్కడ బారేశాడు. పైగా మామూలుగా కాదు, రావణాసురుడు సముద్ర తీరంలో సంధ్యావందనం చేస్తుంటే వాళ్ళు పొద్దున్న మార్నింగ్ వాక్ అంటే మార్నింగ్ ఎగరడం, ఆయన స్థాయి వాకింగ్ అలాగే ఉంటుంది. ఆ ఎగిరేటప్పుడు ఇక్కడ ఎవడో ఉన్నాడు సంధ్యావందనం చేసుకుంటూ, వీడు రావణాసురుడు అంటే వీడి గురించి ఆయన విన్నాడు. వీడేదో బలవంతుడు అంటున్నారు, ఇద్దరు దుర్మార్గులే, ఇద్దరు బలవంతులే, అందుకని వీడేదో బలవంతుడు అంటున్నారు, వీడు బలం ఏమిటో చూద్దామని వాళ్ళు ఏం చేశారంటే ఈ రావణాసురుడిని 2 సంఖ్యలో ఇరిగించుకుని ఎగిరేసాడు. అది వాడిస్తాయి. అందుకే తెలుగులో సామెత, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు ఇంకోడు ఉంటాడు. తాడి చెట్టుని తన్నేట్టు ఒకడు పల్లెటూళ్ళు. ఎక్కడ? కింద అయితే అందరం తంతాం, పైన తన్నాడు. కింద తన్నడానికి ఏం పైన ఆకులు ఉండే చోట తన్నాడు. వాడు అనుకున్నట్ట, నేను తాడు చెట్టు తన్నగలిగానంటే తాడు చెట్టు 15 అడుగులు ఉంది, నేను అంతకంటే ఎత్తు కాబట్టి తన్నగలిగాను కదా, బహుశా నా అంత ఎత్తు ఇంకెవడూ ఉండడు అన్నాడు. ఇథియోపియా నుంచి ఎవడో వచ్చి వాడి తలం తన్నట్ట. అదే లెక్క, నేను నీకంటే ఎత్తురా అబ్బాయి. అలా పుట్టే తెలుగు సామెతలు ఒకటి పిల్లలకి నేర్పితే జీవితంలో దుఃఖం ఉండదండి. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలం తన్నేవాడు ఉంటాడు. ఎప్పుడు మనమే గొప్పవాళ్ళం కాదు, మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు. గర్వించాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. మన స్థాయిలో మనం ఏం చేయగలమో అది చేయడమే కానీ గర్వించడానికి ఏం లేదు ఇక్కడ. అందుకే రావణాసురుడు గర్వించాడు. ఇంతటి రావణాసురుడు సముద్ర తీరంలో సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే వాలి పైనుంచి ఒక దూకు చూసి వీడేదో బలవంతుడు ఉంటాడు, వీడి సంగతి ఎవడో చూద్దాం అని కిందికి దిగి రావణాసురుడిని 20 చేతులు 10 తలలో ఉన్నవాడిని శంఖలో ఎరిగించుకుని 7 సముద్రాలు దింపి, ఎరా బాగున్నావా, లంకలో వదలమంటావా, శంఖలో వదలమంటావా అన్నాడు. వదిలే అన్న ఎక్కడో ఒకడు అన్నట్టు కిష్కింధలోనే వదిలేశాడు, జైల్లో పెట్టాడు. ఆ విషయాన్ని వాలి చనిపోవడానికి ముందు బాణం గుచ్చుకున్నాక, రాముడు బాణం గుచ్చుకున్నాక చనిపోవడానికి ముందు మాట్లాడతాడు కదా, మరణయాత్రలో మాట్లాడి, ఇదేమిటయ్యా ఎందుకు చేసావు, సీత కోసం స్నేహం చేస్తావు, నాతో చేయాల్సింది కదా, దెబ్బలో తీసుకొచ్చేవాడు. కానీ రాముడు సుగ్రీవుడితో ఎందుకు చేశాడండి? వాలిది అధర్మం, తమ్ముడి భార్యను అపహరించాడు, రాజ్యం నుంచి తమ్ముడిని గెంటేశాడు. అధర్మాత్ముడితో రాముడు స్నేహం చెయ్యడు, బలహీనుడైనా ధర్మాత్ముడితోనే స్నేహం చేస్తాడు. అదే రామాయణం, అదే రామాయణం. పెద్ద పార్టీ అనొద్దు. పెద్ద మొద్దు పార్టీలు ఉంటాయి, గ్రద్ద పార్టీలు కూడా ఉంటాయి. వాటితో మనకెందుకండి? కాస్త బలం తక్కువ ఉన్నా బలహీనుడైనా మంచివాడితో మనం స్నేహం చేస్తే, వాడి సాయం కోరితే రేపు వాడికి మనం సాయం చేయాల్సి వచ్చినా బాధపడక్కల, హాయిగా చేయొచ్చు. పైగా ఈ బలహీనుడైన వాడు ఎక్కువ సాయం అడగడం వాడు బలహీనుడే కదా కొంత.
తక్కువ అడుగుతాడు, చేస్తాం. అందుకే రామసుగ్రీవుల మైత్రి కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరితో స్నేహం చేయాలనే ధర్మ సూక్ష్మాన్ని మనకి తెలియజేస్తోంది. రామసుగ్రీవుల మైత్రుని గురించి చెప్పమని నేను ఎప్పుడో సహస్రావధానం చేసినప్పుడు వర్ణనాంశంలో ఒక పద్యంగా అడిగారు. రామసుగ్రీవుల మైత్రి అంటే బాధాతప్త హృదం తరం తరములన్ భార్య వియోగములన్. వారికి ఆ మైత్రి ఎందుకు కలిసిందంటే ఇద్దరివి సమాన దుఃఖాలు. ఆయన భార్యను అన్నగారు ఎత్తుకెళ్ళాడు, ఈయన భార్యను శత్రువు ఎత్తుకెళ్ళాడు, ఇద్దరిది సమాన దుఃఖం. బాధాతప్త హృదంతరంతరములన్ భార్య వియోగంబులన్ గాథాశప్తము ఋష్యమూకము గణన్ గాఢంబుగా కృంగెడిన్. గాథాశప్తము ఋష్యమూకము గణన్ గాఢంబుగా కృంగెడిన్. మేధాశక్తులు సైన్యశక్తులొకటై మేధాశక్తులు సైన్యశక్తులొకటై మిన్సన్ మహాబ్ధి ప్రభల్ బాధాకారణమైన లంకను ఇక కుప్పంగోల్చు నిశ్శంకతన్. ఇది ఎప్పుడో 96 సంవత్సరంలో కాకినాడలో సహస్రావధానం చేస్తుండగా వర్ణనాంశంలో రామసుగ్రీవుల మైత్రుని గురించి చెప్పమని అడిగితే చెప్పిన పద్యం మొట్టమొదటిసారి మీకే ఇక్కడ చెబుతున్నాను. మళ్ళీ దీన్ని ఇన్నేళ్ల తర్వాత. నాకు సాధారణంగా ప్రవచనాల్లో ఒక నియమం ఏమిటంటే చెప్పిన శ్లోకం మళ్ళీ చెప్పద్దు వీలైనంత వరకు. మాట్లాడిన హెడ్డింగ్ అదే ఉన్నా సరే శ్లోకాలు మారిపోతాయి, పద్యాలు మారిపోతాయి. ఎందుకంటే నా ఉపన్యాసం నాకు బాగుండాలి, ముందు మీకంటే నాకు తాజాగా ఉండాలి, లేకపోతే నేనే చెప్పలేను. పాడిందే పాడరా అన్నట్టు కుదరదు ఇక్కడ. ఇదే రామాయణం మీద కొన్ని 100 సార్లు మాట్లాడాం, మళ్ళీ అవి ఏం మాట్లాడతాం. అందుకే ఈవేళ మీరు వింటున్న మాటలు ఇక్కడే వింటారు, మళ్ళీ ఎక్కడ నా ప్రసంగాల్లో కూడా వినరు మీరు, మళ్ళీ మారిపోతాయి. మళ్ళీ ఏడాది మళ్ళీ పిలిచి రామాయణం ధర్మ సూక్ష్మాలు ఇస్తే మొత్తం మారిపోతుంది, హెడ్డింగ్ అదే ఉంటుంది, విషయం మారిపోతుంది. దీనికోసం చాలా కష్టపడాలి. నిన్న నుంచి మొదలుపెట్టాను నా తయారీ. రేపు మళ్ళీ ఎక్కడికో నేను వేరే ఊరు వెళ్ళాలి, ఎల్లుండి వేరే ఊరు వెళ్ళాలి, 3 ప్రసంగాలకి తయారవ్వాలి. దానికోసం నేను ఈవేళ కూర్చుని తయారై అంతా తెలిసిన రామాయణమేనా తయారై శ్లోకాలన్నీ కంఠస్థం చేసి వచ్చి మాట్లాడుతున్నామమ్మా. ఇదేం ఆకాశం నుంచి రాదు ప్రజ్ఞ, కష్టపడితే వస్తుంది. 24కు పైగా శ్లోకాలు పద్యాలు నేను రాసుకుని అందులో 2 గంటల్లో అన్నీ అవ్వవు కాబట్టి వాటిలోంచి కుదించి మొత్తం మీద 12, 16 తయారు చేసి ఏది ముఖ్యం ఏది ఇదివరకు చెప్పాము అయినా కానీ చెప్పక తప్పంది ఏమిటి. కొన్ని కథాకి మూలాలు ఉంటాయి, చెప్పకపోతే కుదరదు. కొత్తవి ఏం చెప్పాలి అనుకున్నాం. ఇది 96లో సహస్రావధానంలో చెప్పిన పద్యం. నా అవధానం తీసి వెతుకుతూ ఉంటే మనమే ఇంత గొప్ప పద్యం చెప్పాం కదా 30 ఏళ్ల క్రితం, మళ్ళీ ఇది ఎవరు విన్నారు ఇదే అనుకున్నాను నేను. నిజంగా కష్టకాలంలో ఉన్నప్పుడు మనుషులు ఎలాంటి వాళ్ళని కలవాలి, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలంటే అటువంటి కష్టం ఉన్న వాళ్ళనే వెతుక్కుంటే సుఖంగా ఉంటుంది. మీకు ఒకటే లెక్క, విద్యార్థులకు బాగా అర్థమవుతుంది. చదువులో బాగా వెనకబడిన వాడు ఏం చేస్తాడో తెలుసా, బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోతాడు, వెనకబడిన వాడినే చూసుకుంటాడు. చచ్చిన కెలవరైజ్ స్టూడెంట్తో సాయం చేయడు, వాడికి ఇన్ఫీరియారిటీగా ఉంటుంది. వెనకాల కూర్చొని రామసీత ఆడుకుంటూ ఉంటారు. మా రోజుల్లో అదే ఆడేవాళ్ళం, ఇప్పుడు ఏం ఆడుతున్నారో తెలియదు. రామ సీత లక్ష్మణ అని చిన్న చీటీలు రాసి ఆడుకునేవాళ్ళం పాఠం వినకుండా. అప్పుడు కూడా మాకు రామాయణమే, పాఠం ఎగ్గొట్టి ఆడుకోవడానికి కూడా మాకు రామాయణమే దొరికింది. రామ సీత ఆడుకుంటున్నాడట. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. వీడికి మార్కులు తక్కువ వస్తున్నాయి కదా, వాడి పక్కన కూర్చుంటే వీడికి కాస్త సుఖంగా ఉంటుంది. తెలివైన వాడు పక్కన కూర్చుంటే లోపల పొడిచేస్తూ ఉంటుంది, వాడు మేధావి నువ్వు దద్దమ్మ అని. అందుకని ఎప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏ కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆక్షేపిస్తాడు. మనకంటే డబ్బు ఎక్కువ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆక్షేపిస్తాడో మీ డబ్బులన్నీ పోగొట్టుకున్నావు అంటాడు. మనకంటే బలవంతుడి దగ్గరికి వెళ్ళొద్దు, మనతో సమానమైన బలం వీలైతే కొంచెం తక్కువ బలం, మనతో సమానమైన డబ్బు వీలైతే కొంచెం తక్కువ డబ్బు, మనతో సమానమైన కష్టం వీలైతే కొంచెం ఎక్కువ కష్టం. వాడి దగ్గరికి వెళితే అన్నా నేను కూడా పడ్డాను ఈ బాధ అంటాడు. అప్పుడు సరిగ్గా ఉంటుంది. బాధాతప్త హృదంతరంతరములన్. ఇరువురి హృదయాలు, రామసుగ్రీవులు ఇద్దరు హృదయాలు బాధతో తప్పించిపోతున్నాయి. భార్యా వియోగంబులన్. రుమా వియోగం ఆయనకి, సీతా వియోగం ఈయనకి సమానమే ఇద్దరిది. అందుకని ప్లానింగ్ ఏదైనా చేస్తే సమానంగా ఉంటుంది. అన్ని విధాలా సుఖంగా ఉన్నవాడి దగ్గరికి మన కష్టం చెప్పామనుకోండి, నువ్వు ఎర్రివేదవు కాబట్టి కష్టం వచ్చింది, ఎలా బతకాలో నేర్చుకోవాలని ముందు పెద్ద పోజు కొడతాడు. ఇక్కడ మనకు ఉపాయం చెప్పడం. ఆ కష్టంలో ఉన్నవాడిని అడిగితే ఏం కంగారు పడకయా, నేను అదే ఇబ్బంది పడుతున్నాను, నేను ఇద్దరం కలిసి చూద్దాం అంటాడు. అప్పుడు తేలిపోతుంది. ఇది రామాయణం మనకు మార్గదర్శనం చేస్తుంది, ఎలాంటి వాళ్ళని వెతుక్కోవాలి. ఐశ్వర్యంలో ఉంటే వేరే సంగతి, అంతే కదా. గాథాశప్తము ఋష్యమోకము గణన్ గాఢంబుగా కృంగడిన్. ఆ ఋష్యమోక పర్వతం ఇక్కడ చూడండి, మీకు విశేషం. ఋష్యమోక పర్వతం మీదే సుగ్రీవుడు ఉన్నాడు. ఎందుకున్నాడండి?
ఇంకా పర్వతాలు లేవా? కోతులు ఉండడానికి పర్వతాలు లేకపోతే బోర్డులు ఉన్నాయి. పక్కనే మాల్యవంతం కూడా ఉంది, ఇంకోటి కూడా ఉంది. ఋష్యముఖం మీద ఎందుకున్నాడు? వాలికి భయపడి సుగ్రీవుడు భూమండలం అంతా తిరిగాడు. పరిగెట్టి మామూలుగా పరిగెట్ల అలాత చక్ర ప్రతిమా అని వర్ణిస్తాడు కిష్కింధకాండలో వాల్మీకి. మనం దీపావళి చూడండి, ఉప్పు పొట్లాలను తిప్పుతారు, గిర ఉప్పు పొట్లని తిప్పుతూ ఉంటే ఆ జ్యోతి అంతటా కనపడుతూనే ఉంటుంది. అది ఎక్కడుందో తెలియదు, అసలు మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆ ఉప్పు పొట్లను తిరిగినట్టే అలాత చక్రం, నిప్పుల చక్రం దీపావళి నాడు తిరిగినట్టే నేను భూమండలం అంతా తిరిగాను, మా అన్నయ్య దెబ్బకి తట్టుకోలేకంటాడు. అంత భయపెట్టాడు వాళ్ళు. చివరికి ఆశ్చర్యం గమనించండి, రామాయణంలో ధ్వని, ఆదర్శం, ఆధ్యాత్మిక రహస్యం. సుగ్రీవుడికి స్థానం ఎక్కడ దొరికిందండి? భూమండలం అంతా తిరిగినా దొరకని స్థానం తానుండే చోట పక్కన ఉన్న ఋష్యముఖ పర్వతం మీద దొరికింది. ఎవరు ఆ రహస్యం చెప్పారు? హనుమంతుడు చెప్పాడు. భయపడి చచ్చిపోతూ ఎక్కడుండాలి అంటే, ఈయన మంత్రి కదా, ఆయన రాజు కదా, మహారాజా కంగారు పడద్దు, మనం ఋష్యముఖ పర్వతం ఉంది, అక్కడికి వాలి రాడు అంటే ఎందుకు రాడు అన్నాడు. దుందుభేన ఒక రాక్షసుడు వాలికి యుద్ధం జరిగింది, వాలి వాడిని చంపి ఆ శరీరాన్ని విసిరేశాడు. ఆ శరీరం వచ్చి ఇక్కడ పడింది. ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటుండగా ఆయన ఒళ్ళో పడింది, ఆయనకి మండింది. వెధవలను ఒళ్ళో చంపేసి ఆ శవాలను మా దగ్గరికి విసురుతారా? ఎవడు ఈ శరీరాన్ని విసిరాడో వాడి పర్వతం మీదకి వస్తే వాడి తల 1000 మొక్కలు అవుతుందని చెప్పించాడు. అంటే ఎవడి కడవంత గుమ్మడికి కత్తిపేటకు లోకమని ఎవడి లొసుగులు వాడుకుంటాయి, పట్టుకోవాలి. వాళ్ళు ఎంత బలవంతుడైనా వాడు ప్రపంచంలో ప్రవేశించలేని ప్రదేశం ఏమిటంటే ఋష్యముఖం ఒక్కటే. మన శత్రువు ఎంత బలవంతుడైనా వాడికి బలహీనత పాయింట్లు కొన్ని ఉంటాయి, అవి పట్టుకుని అక్కడ కొట్టాలి ఖచ్చితంగా, అంతేలే. ఇది రామాయణం. అందుకని ఓడిపోసిన పనులు, అందుకే ముందు మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోకూడదు, శత్రువులను జయించడానికి. ఇంట్లో కూర్చో, ఆలోచించు, పుస్తకాలు చదువు, ఇప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేయి హౌ టు గెట్ విక్టరీ అని, ఏదో దొరుకుతుంది మార్గం. వెళ్ళిపోతే ఎలాగా? బండి అయిపోతుంది, పెట్రోల్ కూడా లేదు ఇప్పుడు. ఉపాయం చూడాలి. ఆ ఋష్యముఖానికి ఒక శాపం ఉంది. అక్కడికి వాలి వస్తే, వాలికి ఉంది ఆ శాపం, అక్కడికి వస్తే దెబ్బతింటాడు. అంటే ఇక్కడ గమనించండి, ప్రపంచమంతా తీరని భయం ఋష్యముఖ పర్వతం మీద తీరింది. అంటే సరిగ్గా మనం ఎప్పుడు నిశ్చింతగా నిర్భయంగా ఉండగలుగుతామంటే, ఎన్ని జ్యోతిర్లింగాలు తిరిగినా, ఎన్ని శక్తిపీఠాలు తిరిగినా, 108 తిరుపతులు తిరిగినా, అంతిమంగా నీ గుండెల్లో ఉన్న దేవుణ్ణి నువ్వు చూసే వరకు నీకు శాంతి దొరకదు, అనుమానం లేదు. ఆ దేవుడు నీ గుండెల్లో ఉన్నాడు. ఇవన్నీ తిరగడం సాధన, మానేమనక్కల సాధన, అంతే. వాటి వల్ల ఏమీ అయిపోదు. చూడవలసింది ఇక్కడ. అక్కడెక్కడా దొరకని మనశ్శాంతి ఇక్కడ దొరుకుతుంది. అందుకే సుగ్రీవుడికి ప్రపంచమంతా దొరకని నిర్భయత్వం తనకి చాలా దగ్గరలో ఋష్యముఖంలో దొరికింది. ఇది రామాయణంలో ధ్వని. వాల్మీకి చెప్పడు, మా బోటిగాళ్ళకి ఆ చెప్పే అవకాశం ఇచ్చాడు, అంతే. ధ్వని కావ్యం. పైన ఒకటి నడుస్తుండే కింద చూసుకోండి, ఎక్కడా దొరకంది ఋష్యముఖంలో. ఋష్యముఖం ఎక్కడుంది? వీడి ఇంటి వెనకాల ఉంది అది. అది మానేసి ప్రపంచం అంతా తిరిగాడు. మనకు కూడా అంతే, జ్ఞానము, ముక్తి, శాంతి అంటూ ప్రపంచం అంతా తిరుగుతాం. చివరికి ఎవరో మహాగురువు, జ్ఞాని అని వాడు చెప్పి నీ గురించి నువ్వు తెలుసుకోవయ్యా, ఇంకేం లేదంటాడు. అప్పుడు దొరికింది. మరి ఆ మాట 25 ఏళ్ల క్రితం తెలుసుంటే ఈ పాటికి మోక్షం పొందేవాళ్ళు. అజ్ఞానంతో ప్రపంచం అంతా తిరుగుతాం. అందుకే గాథాశప్తము ఋష్యముఖము గణన్ గాఢంబుగా కృంగెడని. వీళ్ళ గాథల చేత శపింపబడిన ఋష్యముఖం కృంగిపోతోంది. ఆ కృంగుబాటు కారణంగా వీళ్ళ డిప్రెషన్, సుగ్రీవుడు డిప్రెషన్, నిరాశ కారణంగా. అందుకని అక్కడ చేరారు ఇద్దరు కూడా. మంచిదే, అలాంటప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కష్టంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సుఖంలో ఉన్న వాళ్ళని ఉపయోగించుకోవాలి కాస్త. కానీ అస్తమానం వాడి ఇంటికి వెళ్ళామంటే వాడు ఆక్షేపిస్తాడు. అంతేకాదు, ఎప్పుడు సామాజికమైన దుఃఖాలు శమించాలన్న ఒక్కటేనండి. ఇక్కడ ఈ పద్యంలో చెప్పాం, మేధాశక్తులు సైన్యశక్తులు ఒకటై మిన్సన్ మహాబ్ధిప్రభల్. ఇవాళ సమాజంలో అనేక రకాల దౌర్జన్యాలు, దుర్మార్గాలు జరగడానికి దుర్మార్గుల దౌర్జన్యం ఎంత ప్రధాన కారణమో, మేధావుల మౌనం కూడా అంతే ప్రధాన కారణం. మనకెవరికి దమ్ము లేదు, ధైర్యం లేదు, ఎవరూ ఏమీ మాట్లాడు. మనకెందుకు దేశాన్ని క్యాన్సర్ కంటే భయంకరంగా పట్టి పీడిస్తున్న వ్యాధి 5 అక్షరాల వ్యాధి. మనకెందుకు మరి మనకెందుకనే అనేక రకాల స్వచ్ఛంద సంస్థల వాళ్ళందరూ హిందూ ధర్మాన్ని వదిలేస్తుంటే ఇవాళ హిందూ ధర్మానికి ఈ వైభవం పట్టేదండి. ఆలోచించండి. మన డబ్బులు మనం సంపాదించుకుని ఉద్యోగం చేయగానే సరిపోతున్న సనాతన ధర్మం ఏమైంది? హిందూ ధర్మం అంటే ఊరికి వినాయక చవితి, శ్రీరామనవమైనా ఇంకేదైనా ఉందా? ఎన్ని రకాల పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు అక్కడ.
చెయ్యాలి, సమాజం కోసం కూడా చేయాలి. అందుకే చెప్పాము ఈ పద్యంలో, మేధాశక్తులు సైన్యశక్తులు ఒకటే. రాముడు మేధాశక్తి, సుగ్రీవుడు సైన్యశక్తి. రాముడు ఎంత మేధావైనా ఎంత వీరుడైనా ఇద్దరు సరిపోరంటే రావణాసుడు తక్కువడు కాదు అక్కడ. వాడి గురించి మురారి అనర్ఘరాగంలో చమత్కారమైన మాట చెబుతాడు. ఏమిటో తెలుసా, రావణాసుడికి 10 తలకాయలు ఉన్నాయి కదా, ఎందుకు ఉన్నాయిట, ఏదో ఉన్నాయి చెప్పాలి కదా, కవి కదా. ఆయన అంటాడు 14 విద్యలు ఉన్నాయి లోకంలో గమనించండి అంటాడు. విద్యలు 14, వేదములు 4, వాటి అంగములు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణ, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని, షడంగాలు. విద్యలు 4, వేదాలు 4, వాటి అంగములు అంటే యాన్సరీ సబ్జెక్ట్స్ పక్కన ఉంటాయన్నమాట, సైడ్ బై, అలాగే థియరీ ప్రాక్టికల్ అన్నట్టుగా 6 ఉంటాయి. 10 కదా, ఇంకా 4 ఏమిటంటే మీమాంస, ధర్మశాస్త్రం, పురాణం, న్యాయశాస్త్రం. ఈ 4 14. బ్రహ్మదేవుడికి 4 తలకాయలే ఉన్నాయట, మిగిలిన 10 ఎక్కడ దాచాలో తెలియలేదుట. రావణాసుడికి 10 తలకాయలు ఇచ్చి, ఒరే నీ దగ్గర ఎట్టి పెట్టరా, అవసరమైనప్పుడు తీసుకుంటా అన్నట్ట. దట్ ఈజ్ రావణ బ్రహ్మ. మురారి అనర్ఘరాగంలో చెబుతాడు అద్భుతమైన విషయం. వాడి 10 తలకాయలు మీరు, వాడు మహావిద్వాంసుడు. మామూలు శ్లోకాలు కాదు, మాబోటిగాళ్ళు పండితులు ఎవరు అర్థాలు చెప్పడం కాదమ్మా, పలకడానికి కూడా కష్టమైనటువంటి శ్లోకాలను వాడు శివప్రార్థనగా రాశారండి. అకర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాక మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమక్రమస్ఫురత్కరాలఫాలకవ్య వాట్ ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా. ఇంత గొప్ప పండితుడు సీతాదేవి వ్యామోహంలో ఎందుకు పడ్డాడు? ఆ సంచి, ఈ సంచి. చదువుకున్నవాడు కాబట్టి తప్పు చేయడు అంటాం పొరపాటు, జ్ఞాని కాబట్టి తప్పు చేయడు అంటాం పొరపాటు, గురువు కాబట్టి తప్పు చేయడు, ఎవడైనా చేస్తాడు, ఏ దశలోనైనా చేస్తాడు. చచ్చే ముందు 92 ఏళ్లకు కూడా వ్యామోహంలో పడతారు మనుషులు, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ జ్ఞానం అంతా గంగలో పోయినట్టే. వ్యామోహానికి లోనే ధనం వ్యామోహం, స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం, ఏదైనా కానీ ఏదో ఒక వ్యామోహంలో పడతాడు. దానికి వయసుతో నిమిత్తం లేదు, జ్ఞానంతో. అంత చదువుకున్నవాడు కాబట్టే పడ్డాడేమో నీకు తెలియదు. అంచేత ఎప్పుడు మనిషి బాగుండాలంటే వ్యాసభారతంలో వ్యాసుడు చెప్పిన మాటే, ప్రత్యేకం పర్యవేక్షేత నరశ్చారిత్రం ఆత్మనక కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. ఏ మనిషి అయినా, చిన్నవాడైనా పెద్దవాడైనా, ఆడైనా మొగైనా, ఏ కులమైనా ఏ మతమైనా బాగుండాలంటే ఒక్కటే లెక్క, నిత్యము మనస్సుని మనం పరిశీలించుకుంటూనే ఉండాలి. నా ఆలోచనలు, నా మాటలు, నా పనులు సత్పురుషులతో సమానంగా ఉన్నాయా, పశువులతో సమానంగా ఉన్నాయా అని ఆలోచించుకోవాలి. మన ఆలోచనలు, మన మాట, మన పనులు సత్పురుషులతో సమానంగా ఉన్నాయా లేదా అని మనం ఆలోచించుకుంటే మనకు తెలియదా? ఎవడైనా ప్రశ్నిస్తే గదమాయిస్తామండి. నిన్ను నువ్వు గదమాయిస్తావా? నీకు ఆత్మవంచన చేసుకోవడం కుదరదు కదా. ఎదుటి వాళ్ళని మోసం చేయొచ్చు, లోకాన్ని మొత్తం మోసం చేయొచ్చు, మనల్ని మనం మోసం చేసుకోలేమండి. అంతరాత్మ ప్రశ్నిస్తూనే ఉంటుంది, ఏం చేసేవరా సన్నాసి అని. అంచేత మనిషి తనను తాను పరిశీలించుకునే వరకు తప్పులు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం ఆశీనులైన అందరము రామనవమి నాడు తీసుకోవలసిన ప్రతిజ్ఞ ఒకటే, నిరంతరం 10 నిమిషాలకు ఒకసారి మన మనస్సులోకి మనం వెళ్ళాలి. నా ఆలోచన మంచిదేనా, నా మాటలు మంచివేనా, నా పనులు మంచివేనా అంటే తప్పు జరగదండి, జరగదు. రాముడు మన చుట్టూనే ఉంటాడు ఇక్కడ, అది చేసుకోవలసింది. అది రామాయణ సారాంశం. లేకపోతే రావణాసురుడు అంతటి వాడు గోతులో పడ్డాడు, వాడేం సామాన్యుడు కాదు ఇక్కడ. అందుకని వాణ్ణి జయించాలంటే మేధాశక్తులు సైనిక శక్తులు ఏకం కావాలి. అందుకే రాముడు ఏం చేశాడు, లక్ష్మణుడు నేను ఉంటే సరిపోదు. ఇక్కడ ఏమయ్యేదండి, నిజంగా వెళ్ళుంటే లక్ష్మణుడు 2 సార్లు మరణించాడండి. హనుమంతుడు లేకపోతే లక్ష్మణుడు లేడమ్మా. రామాంజనేయ యుద్ధం నాటకంలో సరదాగా ఆంజనేయుడు అంటాడు కోదాం, నిశిరాత్రివేళ సంజీవితేనైతిమేని నటితో రామాయణంబు సున్నా అంటాడు ఆయన. మేము అర్ధరాత్రి వెళ్ళి సంజీవి పర్వతం లేకపోతే నీ తమ్ముడు ఏమయ్యేవాడు అంటాడు. కోపం వస్తే దగ్గర వాళ్ళు కూడా అలా తిడతారు. రామాంజనేయ యుద్ధంలో ఉంటుంది ఈ మాట. మేము సంజీవి తేకపోతే అయిపోయింది, లేకపోతే నీ సౌమిత్రి స్వర్గాన శోభలు తీర్చు, నీ లక్ష్మణుడు వెళ్ళి స్వర్గంలో ఉండేవాడయ్యా అంటాడు. అంచేది ఎవరి సాయం వారు చేశారు, రాముడు ఒక్కడే ఏం చేయించాల. అటువంటిది రాముడు లక్ష్మణుడు ఒక్కరు వెళ్ళిపోతే, లక్ష్మణుడు చనిపోతే రాముడు ఏం చేయాలి? అంతేకాదు, ఇద్దరిని ఇంద్రజిత్తు నాగాస్త్రంతో బంధించాడు. ఇద్దరిని అసలు ఒక 5-6 గంటల పాటు తెలివే రాలేదు రాముడికి లక్ష్మణుడికి. అంతటి వాళ్ళు వీరులే కాదు, ఉపాసకులు. ఇంద్రజిత్తు దేవీ ఉపాసకుడు, తాంత్రికోపాసకుడు. వాడి రథం దివ్య రథం. వాడు యజ్ఞం చేస్తూ ఉంటే అందులోంచి రథం పుడుతుంది, అది విశేషం. అది
యజ్ఞం చేస్తుంటే అందులోంచి రథం పుడుతుంది. ఆ రథం మీద ఎక్కి యుద్ధానికి వస్తాడు. ఆ రథం మీద ఉన్నంతకాలం వాడిని ఎవరు ఏం చేయలేరు. అందుకని ముందు యజ్ఞాన్ని భంగం చేయాలి. హనుమంతుడు 10 మంది కోతులతో సహా ఇంద్రజిత్తు దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేస్తుంటే యజ్ఞాన్ని భంగం చేశాడు. చేసి వాడిని చెవులో పెట్టి గీకాడు, ముక్కుల్లో పెట్టి పొల్ల పెట్టి కెలికాడు, నానా గొడవ, కోతులు చేసే చేష్టలన్నీ చేశాడు. దానికి మంటెత్తి వాడు మధ్యలో యజ్ఞం మానేసి యుద్ధానికి వచ్చాడు. ఆ రోజే ఇంద్రజిత్తు చచ్చిపోయాడు. ఇది వ్యూహం, ఇది ఉపాయం. అంతేగాని అన్నిటికీ ముక్కు సూటిగా ముక్కు బద్దలైపోతుంది. ఇక్కడ కొన్నిటికి వ్యూహాలు ఉండాలి. నేను దేరుగా వెళ్ళిపోతా, విజయమో వీరస్వర్గం అంటే రెండోదే ఖాయం. అలా వెళ్ళిపోకూడదు ఎప్పుడు. విజయమో వీరస్వర్గం గ్యారంటీ, రెండోది ఖాయం. ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పే అయిపోయింది. ఇక్కడ వీలునామా రాసి ఈ విజయం వీరస్వర్గం ఖచ్చితంగా విజయం వస్తుందా లేదో చూసుకో, లేకపోతే ఓ నెల వాయిదా వేయి, ప్రస్తుతానికి రాజీ చేసుకో, సంధి చేసుకో, తర్వాత చూసి దెబ్బ కొట్టు. రాజకీయాల్లో ఆ వ్యూహాలు తప్పదు, కలియుగంలో అసలు తప్పదు. అందుకని రాముడు జాగ్రత్తగా ఆలోచన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. సేమ్ డిస్టర్బెన్స్, ఇద్దరికి కూడా ఒకే రకమైన కష్టం. ఆయన దగ్గర ఎవరున్నారు? సుగ్రీవుడి దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా 10 కోట్ల మంది సైన్యం ఉన్నారు. ఆ 10 కోట్లు రాముడు పాలయ్యాయి. ఒక్క సుగ్రీవుడితో సంధి చేసుకుంటే 10 కోట్ల సైన్యం వచ్చింది. ఇక్కడ ఆ తెలివైనటువంటి వ్యూహాన్ని రాముడు పన్నాడు. అందుకని నేను ఇక్కడ పద్యంలో మేధాశక్తులు సైన్యశక్తులు ఒకటై మించన్ మహాబ్ధి ప్రభల్. మేధాశక్తి సైన్యశక్తి ఎప్పుడూ గెలవాలంటే బుద్ధిబలం ఖండబలం రెండూ గెలవాలి. మనం దేనిలోనైనా వ్యూహంలో యుద్ధంలో గెలవాలన్నా మేధాశక్తి అవసరం, శరీరం బలం కూడా అవసరమే కదా. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు మహాకవి గురదాడ. ఏడుస్తూ ఉంటే అర్భకుల్లాగా అస్తమానం ఉపవాసాలు చేసేసి వేలాడిపోతూ ఉంటే వీడేం సాధిస్తాడు? ఇక్కడ ముందు ఆరోగ్యం బాగుండాలి, మేధాశక్తి బాగుండాలి, దాని ప్రకారమే చేసుకోవాలి అన్నీ కూడా. అలాగ మేధాశక్తులు సైన్యశక్తులు ఒకటై మించన్ మహాబ్ధి ప్రభల్. బాధాకారణమైన లంక ఇక లంక కుప్పన్గోలెడిన్ కూలు నిశంకతన్. ఈ బాధకి మూల కారణమైన లంక ఉందే, అది దగ్ధం కావడం, కుప్పకూలిపోవడం ఖాయం. ఇది రామాయణం మనకు అందిస్తున్న ధర్మ సూక్ష్మం. ఎప్పుడూ కష్టాల్లో ఉన్నప్పుడు మనలాంటి కష్టాలు ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది ఖచ్చితంగా.